హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఏంటి భయ్యా, వీకెండ్ ఎలా నడుస్తుంది? నేనైతే ఇంకా సరిపోదా శనివారం ట్రాన్స్ లోనే ఉన్నా. మరి సినిమా ఇచ్చిన వైబ్ అలాంటిది. సరే, ఇదే వైబ్ లో కొన్ని అప్డేట్స్ తో వచ్చేసా. మీరు ఛానల్ ని తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సెప్టెంబర్ లోకి ఎంటర్ అయిపోయాం. అంటే దేవరా మంత్ అండి. ఇంకా ముందు ముందు హైప్ ఎక్కించుకునే టైం వచ్చింది. ట్రైలర్ కూడా ఈ మంత్ 15th to 20 లోపు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. మరి ఇప్పటికే మూవీ మీద మంచి హైప్ క్రియేట్ అయింది. కొరటాల శివ గారి మాస్ చూపించబోతున్నారు అని ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ గారు కూడా మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అనిరుద్ మూవీ ఆర్ఆర్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. దేవరా మూవీ చాలా మందికి ఒక ఇంపార్టెంట్ మూవీ. కొరటాల శివ గారు ఈ మూవీతో పక్కా కంబ్యాక్ ఇవ్వాలి. అనిరుద్ కి మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్ తెలుగు ఫిలిం ఇది. సో తనకి కూడా ఒక స్పెషాలిటీగా మిగిలిపోవాలి. జాహ్నవి కపూర్ కి ఫస్ట్ తెలుగు డెబ్యూ మూవీ. తనకి కూడా ఈ మూవీతో మంచి అప్రిషియేషన్స్ రావాలి. ఎన్టీఆర్ గారు ఈ మూవీతో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలి. మరి ఇవన్నీ జరుగుతాయో లేదో తెలియాలి అంటే మనం ఇంకొన్ని రోజులు ఓపిక పట్టి ఉండాలి. అంతకన్నా ముందు ఈ మంత్ ఫస్ట్ వీక్ లో విజయ్ తలపతి గోట్ రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ బానే ఉన్నాయి. ట్రైలర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ మ్యాసివ్ గా ఉన్నాయి. కాకపోతే కొంచెం కొత్త ఎక్స్పెరిమెంటల్ తో డీ ఏజింగ్ ని డైరెక్టర్ గారు ప్రాపర్ గా వాడుకొని ఉంటే బాగున్నాం. మూవీలో హై మూమెంట్స్ చాలానే ఉన్నాయంట. చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. అదే రోజున నివేదా థామస్ గారి 35 చిన్న కథ కాదు మూవీ రిలీజ్ అవ్వబోతుంది. నివేదా థామస్ గారు చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో వస్తున్నారు. మత్తు వదలరా సీక్వెల్ మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13th రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ డైరెక్టర్ సీక్వెలే అని డైరెక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ మత్తు వదలరాతో మంచి లాఫర్స్ అండ్ థ్రిల్ అందించారు. ఈసారి డబుల్ ఫన్ అండ్ ఎంటర్టైనర్ తో టీం రెడీగా ఉన్నారు. సూర్య గారి కంగువ మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అని సూర్య గారు కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 10th రజనీకాంత్ గారి మూవీ రిలీజ్ అవుతుంది అని మూవీని పోస్ట్ పోన్ చేస్తున్నారు అని క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ గారు స్టార్డమ్ ని మైండ్ లో పెట్టుకుని ఈ డెసిషన్ తీసుకున్నారు అని కూడా చెప్పారు. కంగువ న్యూ రిలీజ్ డేట్ ని తొందరలోనే అనౌన్స్ చేస్తారంట. శ్రీ విష్ణు గారి నెక్స్ట్ మూవీ స్వాగ్ టీజర్ చూసారా? మూవీలో మళ్ళీ ఏదో కొత్త కంటెంట్ ఉండేలా ఉంది. శ్రీ విష్ణు గారు గ్యాప్ దొరికితే కామెడీ టైమింగ్ తో అదరగొట్టేస్తున్నారు. వినాయక చవితి రోజు గేమ్ చేంజర్ మూవీ నుంచి ఏదో బిగ్ అప్డేట్ ఉండబోతుందంట.